ఏలూరు జిల్లా చింతలపూడి కేంద్రంగా ఉద్యోగ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో వాచ్మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 1,50,000 రూపాయలు తీసుకొని చివరికి యువకుడి ఎడారిలో గొర్రెలు మేకలు మేపే పనికి పంపించిన ఘటన కలకలం రేపింది. కామవరపుకోట మండలం వీరశెట్టిగూడెం గ్రామానికి చెందిన కాల ఆంజనేయులు ఈ నెల 19న ఉద్యోగం నిమిత్తం సౌదీకి వెళ్ళాడు. అయితే అక్కడ వాచ్మెన్ ఉద్యోగం కాకుండా ఎడారిలో కష్టమైన పనికి పంపించారని గుర్తించి తాను మోసపోయానని వాట్సాప్ కాల్ ద్వారా తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే తనను ఇండియాకు రప్పించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై యువకుడి తల్లి కాల కనకలక్ష్మి తడికలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ వల్లి పద్మ కేసు నమోదు చేశారు. ఏజెంట్ షేక్ హజరత్ను విచారించిన పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఆంజనేయులను తిరిగి భారత్కు రప్పిస్తామని పోలీసులు తెలిపారు. ఏజెంట్ ద్వారా వచ్చి సౌదీ వచ్చాను. ఎడారిలో గొర్రెలు కాడ పెట్టారు, మేకల కాడ గొర్రెలు కాడ పెట్టారు, ఒంట్ల కాడ ఆవుల కాడ పెట్టారు. ఇలాగ ఏజెంట్ నన్ను మోసం చేశాడు. పవన్ కళ్యాణ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఎలా కాపాడాలని కోరుతున్నాను. ఇలాగ మోసపోయాను, ఇక్కడ ఏం బాగోలేదు. ఇలా అరబ్బీలు పట్టుకుని బాతున్నారు. ఇక్కడ ఏదైనా మాట్లాడుతుంటే ఇంటికి వెళ్ళిపోతానంటే ఊరుకోని అంటున్నారు, డబ్బులు కట్టి అది ఇది అంటున్నారు. ఇలాగ నన్ను ఏజెంట్ చాలా మోసం చేశాడు నన్ను. మా అబ్బాయి పేరు రామాంజనేయులు అండి. ఏజెంట్ రాజమండ్రి నుండి అండి పంపించాడండి. సౌదీ అని చిన్నగారు పంపించారండి. ఇలాగ 1,50,000 కట్టామండి మేము. మా అబ్బాయిని ఇండియాకి రప్పించామని అడుగుతున్నామండి. హాస్పిటల్ పనిని తీసుకెళ్లారండి. మా అబ్బాయిని తీసుకెళ్తే ఎడారిలో వేసారండి. గొర్రెలు, మేకలు, ఆవులు, కోళ్ళు అన్ని పెట్టి చేపిస్తున్నారండి. అక్కడ నేను చేయలేనమ్మా వచ్చేస్తానని ఫస్ట్ అని అన్నారండి. ఫస్ట్ నుండి పోరాడుతుంటే ఏజెంట్ పంపించలేదండి. పంపించకపోతే తర్వాత ఇలా చేసామండి. 19వ తారీఖునండి ఈ నెల చూసి అమ్మ నేనున్నా వెనక్కి రిటర్న్ టిక్కేసేమని అడేర్లు వేసారు. నేనైతే ఒక్కడనే ఉండలేను, చేయలేను అని అన్నాడు. అప్పుడే ఏమంటే ఏజెంట్కి ఫోన్ చేస్తామండి, పంపించేయమని అన్నాం. విజయ్ అన్న కుర్రాడికి కూడా ఫోన్ చేస్తే అసలు అతను అన్నాడు వచ్చాక 10 రోజులు అలాగే ఉంటే చెయ్యాలి, వచ్చిన తర్వాత వెళ్తాం కుదరదానని అన్నారండి. ఏందన్నా చెప్పండి, మా అబ్బాయికి వెనక్కి రిటర్న్ టికెట్ వేసేసేయండి వచ్చేస్తాడని చెప్పానండి. వాళ్ళు ఒప్పుకోలేదండి. ఇద్దరు కూడా బిజీ టోన్లో పెట్టుకున్నారండి సార్. చాలా రామాంజనేయులు అండి. ఆయన ఏమైందంటే రీసెంట్గా సౌదీ అరేబియా వెళ్ళారు. అయితే ఒక ఏజెంట్ పరిచయం అయినట్టు, రాజమండ్రికి సంబంధించిన షేక్ హజరత్ అనే అతను పరిచయం అయినట్టు ఆయన ద్వారా సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ ఉంటున్నట్లు, అయితే అక్కడ అతన్ని హింసిస్తున్నట్లు. యాక్చువల్లీ ఏమైందంటే హజరత్ అనే అతను మెడికల్ ఫీల్డ్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి గొర్రెల దగ్గర పనికి పెట్టినట్లు, ఆ పని ఇబ్బందిగా ఉండడం వల్ల అతను వస్తానన్నా కానీ నన్ను ఏజెంట్ తీసుకురాకుండా మోసం చేశాడు. నా దగ్గర 1,35,000 అమౌంట్ తీసుకున్నారని చెప్పి మనకి ఒక వీడియో రిలీజ్ చేశాడండి. దాని మీద వాళ్ళ మదర్ మాకు స్టేషన్లో వచ్చి రిపోర్ట్ ఇచ్చారు రిటర్న్. కానీ దాని మీద మేము చీటింగ్ కేసు రిజిస్టర్ చేసామండి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ విషయం సంబంధించి మా పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేశాము మేము. వాళ్ళు అతన్ని సౌదీ అరేబియా నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.